సజీవుడై ఉన్నటువంటి వాడిని ఆరాధిస్తాం. నిన్న నేడు నిరంతరము తరతరాలు యుగయుగాలు ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆయన చూచుతున్న దేవుడు, ఆయన కళ్ళు చూస్తున్నాయి, ఆయన చెవులు వింటున్నాయి. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధించి దేవుడిని ఆశీర్వదించి, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అని దేవుడిని ఆరాధించి దేవుడిని గణపరిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను లేవనెత్తుతాడు. అప్పుడు నువ్వు చేసుకుని అన్ని ఫలిస్తావు. అందుకే దేవుడిని ఆరాధించాలి, దేవుడిని గణపరచాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకి వస్తాయి. ఇది జీవము గల దేవుడు, జీవం లేనివాడు కాదు. ఆయన ఎప్పుడు జీవించే ఉన్నాడు. సజీవుడై ఉన్న దేవుడిని మనం ఆరాధిస్తాం. జీవం లేనివాడిని కాదు మొక్కుతుంటాం. మనం ఆ జీవం గల దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తున్నాం. ఆయన మన స్వరం వింటాడు. మనం ఏం చేస్తున్నాం ఆయన చూస్తాడు. మనం చేసేదానికి ప్రతిఫలాలు ఆయన ఇస్తాడు. అందుకే ఆ జీవం గల దేవుని ఆరాధించడానికి దేవుని ఆలయంలోనికి రావాలి, దేవుని దర్శించాలి. మన శరీరం కూడా ఆనందంతో కేకలతో పరిగెట్టాలి. అయ్యో దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, పరుగుండాలి. మనలో మన పనులు కాదు ముఖ్యం. ముందు దేవుని పని చేయి, ఆ తర్వాత నీ పని చేసుకో. అప్పుడు దేవునికి తోడు వస్తాయి. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరం కొరకు నువ్వు సహకరిస్తావో, దేవుని పరిచయంలో ముందుకు వస్తావో, అప్పుడు దేవుడు నీకు నెమ్మది ఇస్తాడు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీకు కలిగిన యావదాస్తికి నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు సంపాదించుకుని చక్కగా అనుభవిస్తావు.